హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న మొక్క పేరు అందరికీ సుపరిచిత మొక్కే ఆముదం మొక్క. ఇది క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నుండి కూడా పురాతన కాలం నుండి భారతదేశము మరియు చైనా దేశాల్లో విరివిగా వాడబడుతుంది. ముఖ్యంగా పురాతన కాలంలో దీపాలు వెలిగించడానికి, వీధి దీపాలు వెలిగించడానికి, ఇంట్లో దీపాలు వెలిగించడానికి కూడా ఎక్కువగా వాడేవారు. అంతేకాకుండా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఇంటింటా కూడా ఈ ఆముదాన్ని విరేచనకారిగా అంటే మలబద్ధకాన్ని తగ్గించడానికి వాడుతూ ఉంటారు, తీసుకుంటారు, నోటి నుండి తాగుతారు. నులిపురులు కూడా తగ్గించేస్తుంది దీన్ని తాగడం వల్ల. నమ్మశక్యంగా విషయం ఏంటంటే తెలుగునాట ప్రతి ఇంట్లో కూడా మొన్నటి వరకు కూడా ఆముదం నూనె ఉంటుంది. ఈ మధ్యకాలంలో దాన్ని తగ్గింది. అంతేకాని ఈ ఆముదాన్ని గృహ వైద్యంగా ఇంట్లింటా పెట్టుకునే సాంప్రదాయం ఉంది. చెవుపోటుకు నివారణ కూడా చెవిలో వేసుకుంటారు. అంతేకాకుండా ఆముదాన్ని కొబ్బరితో కలిసి కొంచెం వేడి చేసి అరికాలకు మర్దన చేసినట్లయితే అరికాల మంటలు చాలా తగ్గుతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులకు కూడా ఈ ఆముదం నూనెతో మర్దన చేస్తారు. బోధాకాల నివారణ కూడా కొన్ని గిరిజన ప్రాంతాల్లో దీన్ని గృహ వైద్యంగా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా మామూలుగా మనకి కొన్ని ప్రాంతాల్లో ఈ తలకు రాసుకునే సాంప్రదాయం కూడా ఉంది. దీనివల్ల మనకి స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఆముదం నూనె రాసుకోవడం వల్ల. వంట ఆముదం అని కూడా కొన్ని ప్రాంతాల్లో వంట ఆముదం అని కూడా తయారు చేస్తారు. దాన్ని గృహ వైద్యంలో వాడతారు, తలకు కూడా రాసుకుంటారు. ఇలాంటి అనేక రకాల ఔషధాలు గుణాలు ఉన్నటువంటి ఆముదము మనకి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీన్ని సాగు కూడా చేస్తారు. భారతదేశం మరియు చైనా దేశాలు ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు. బొటానికల్ పరిభాషలో దీనిని రిసినస్ కమ్యూనిస్ అని పిలుస్తారు. యుఫోర్బియేసి బొటానికల్ ఫ్యామిలీ, బొటానికల్ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆముదం మొక్క చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఆముదం నూనెను. థ్యాంక్ యూ. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్. దయచేసి ఈ కాంటెంట్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.